హాయ్ అండి, అందరూ నమస్కారం. వెల్కమ్ టు మై న్యూస్ ఛానల్. మనతో పాటు సీనియర్ పాత్రికేయులు జర్నలిస్ట్ జగన్నాథం గారు ఉన్నారు. నమస్కారం సార్. హాయ్ అండి, నమస్కారం. సార్ జగన్నాథం గారు, ఎప్పుడైనా సరే ఒక రాజకీయాలను అంచనా వేయడంలో మీరు దిట్టని విన్నాము. ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం యొక్క రాజకీయం మీద మీ అభిప్రాయం అయితే ఒకటి చెప్పండి. ఇంటర్వ్యూ స్టార్ట్ చేయగానే పెద్ద ప్రశ్న వేశారండి. ఇప్పుడు ఉన్న ఈ కూటమి ప్రభుత్వం సీఎంగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టపడి పవన్ కళ్యాణ్ గారితో సహకారంతో లోకేష్ బాబు పాదయాత్రతో ఎలాగోలా మోడీ గారి బలంతో భారీ మెజారిటీతో అయితే ప్రభుత్వాన్ని అయితే ఫామ్ అయితే చేయడం జరిగింది. అదేవిధంగానే ఆకాశమే హద్దుగా ఇచ్చిన హామీలతో కూడా ప్రభుత్వం రావడానికి కొద్దిగా సులభమైతే అయింది. పథకాలు అనేటివి ఆకాశం హద్దుగా ఇచ్చారు. అంటే ఈ పథకాలు ఈ ప్రభుత్వం అయితే అమలు చేయలేదనా మీ అర్థం? ఈ పథకాలు అమలు చేసే విధంగా లేవు అనలేదండి, కానీ పథకాలు అమలు చేయలేనంత భారం ఉంది అంటున్నాను. గత వైసీపీ ప్రభుత్వం పథకాలను అయితే 90% అమలు చేసింది. ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం పథకాలు అమలు చేయగలదా లేదా, దీనిపై మీ అభిప్రాయం? పథకాలను అమలు చేయలేనంతగా హామీలు ఇవ్వడంలో టీడీపీ ప్రభుత్వానికే సాధ్యం. అసలు గత ప్రభుత్వమే ఇచ్చిన హామీలు అమలు చేయడానికే నానా పాటు పడింది మనం కళ్ళారా చూసాం కదా. ప్రజలకు ప్రతి ఒక్కటి తెలుసు సార్. మన రాష్ట్రం అనేది ఎంత అప్పుల్లో ఉండేది తెలుసు. అంటే అమలు చేయలేని విధంగా ఈ కూటమి ప్రభుత్వం హామీలు అయితే ఇచ్చింది. ఒకవేళ కూటమి ప్రభుత్వం గెలిస్తే హామీలు ఇస్తుందా ఇవ్వలేదా అని ఆలోచించకుండానే కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసి గెలిపించారంటారు. అంటే దీని మీద మీ అభిప్రాయం చెప్పండి. ఈ ప్రజల యొక్క మైండ్ ఎలా ఉంటుందంటే, రాష్ట్రంలో ఉండే అప్పులతో వారికి ఎలాంటి సంబంధం లేనట్టు ఉంటారు. 2014 సంవత్సరంలో 600 పైగా హామీలు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. కానీ చాలా మేరకు ఈ హామీలు అనేది నెరవేర్చలేదు. 2019 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అనే పథకం ఇస్తామని చెప్పి జగన్ గారు కూడా సీఎం అయిన తర్వాత 90% పథకాలైతే లబ్ధిదారులకు ఈ లబ్ధి పొందడం జరిగింది. ఈ లబ్ధిదారులు లబ్ధి పొందినా కూడా 2024 సంవత్సరంలో అంతకు మించి, అంటే జగన్ గారి కంటే ఎక్కువ ఇస్తాను, హామీలు అయితే ఇస్తామని సూపర్ 6 పథకాలను ప్రవేశపెట్టి ఎలక్షన్లలో హామీలతో ప్రజలను సూపర్ 6కి ఒక ప్రలోభ పెట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే గెలిపించుకున్నారు. అంటే ప్రజలకు రాష్ట్ర అప్పులతో సంబంధం లేదు, కేవలం లబ్ధి పొందితే చాలు అనుకునేవారు చాలామంది ఉన్నారు. అంటే మొత్తం అలానే లేరండి, కొద్దిమంది మాత్రమే అలా ఉన్నారని నా అభిప్రాయం. ఒక పథకం గురించి అడుగుదాం అనుకుంటున్నా సార్. అంటే ఇప్పుడు ఉన్న తల్లికి వందనం పథకంపై చాలామంది చదువుకునే పిల్లల తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. ఈ పథకం గురించి మీ అభిప్రాయం? గత ప్రభుత్వం అమ్మఒడి పథకానికి పేరు మార్చి తల్లికి వందనం అనే పేరు పెట్టి ఈ పథకాన్ని అయితే కూటమి ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఏ పథకం అయినా హామీ ఇవ్వడం సులభమే, దాన్ని అమలు చేయడమే చాలా కష్టం. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం స్కూల్ ఓపెన్ అయిన వెంటనే జూన్ నెల నాటికి అమ్మఒడి పథకం ద్వారా తల్లిదండ్రుల అకౌంట్లో అయితే అమౌంట్ జమ చేశారు. కానీ కూటమి ప్రభుత్వం స్కూల్ ఓపెన్ అయిన 2 నెలలు కావస్తున్నా ఇంకా నోటిఫికేషన్ వదలనే లేదు. దీనిపై మీ అభిప్రాయం సార్? గత వైసీపీ ప్రభుత్వం జూన్ నాటికే అమ్మఒడి అనేది ఇచ్చేశారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఇవ్వడానికి ఇప్పుడే ఎలక్షన్ సమయం కావడం, అదేవిధంగా మంత్రులకు వారి శాఖలను కేటాయించడం, ప్రభుత్వాన్ని ఏర్పరచాలంటే కొద్ది సమయం అయితే పడుతుంది. కాబట్టి ఈ ఆలస్యం అయితే తప్పదండి. అయితే ఈ తల్లికి వందనం పథకం అనేది ఎప్పుడు అమలు అవ్వచ్చు సార్? అంటే ఇప్పుడే ఈ తల్లికి వందనం అనేది అమలు చేయకపోవచ్చా? ఒకవేళ చేస్తే ఎప్పుడు చేస్తారు? ఈ తల్లికి వందనం పథకం అనేది అమలు చేయాలంటే కొద్దిగా సమయం అయితే పట్టొచ్చు. ఎందుకంటే కొత్తగా స్కూల్లో 1వ తరగతి జాయిన్ అయ్యేవారు ఉంటారు.
ఇంటర్ పూర్తి చేసి వెళ్ళిపోయేవారు ఉంటారు, వారికి గుర్తించాలి. కొత్తగా డ్రాప్ అవుట్ పిల్లలు ఉంటారు, వారిని కూడా గుర్తించాలి. అదేవిధంగా వారి కుటుంబంలో కొత్తగా గవర్నమెంట్ జాబ్ వచ్చిన వారు ఉంటారు. అదేవిధంగా పొలం కొన్నవారు ఉంటారు, పట్టణంలో స్థలం కొన్నా కూడా ఇలా చాలా రకాల అయితే అంశాలు ఉన్నాయండి. వీటన్నింటినీ గుర్తించాలంటే కొద్ది సమయం పడుతుంది కాబట్టి ప్రతి ఒక్క అంశాన్ని ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించి అర్హులను గుర్తించాలి. ఆ తర్వాతనే ఈ ఖచ్చితంగా ఒక సమయం అయితే ఖచ్చితంగా పడుతుంది. అంటే గత ప్రభుత్వం కూడా ఈ సేమ్ ప్రాసెస్ అనేది ఉంటుంది కదా సార్. అంటే అప్పుడు చేయగలిగింది ఆ ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రభుత్వం చేయలేకపోవడానికి కారణం ఏమై ఉండొచ్చు? అలా ఏం లేదండి. మొదటగా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన వెంటనే వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడం, సచివాలయ వ్యవస్థను కూడా తీసుకురావడంతో పాటు ఈ వర్క్ అనేది ఈ 2 వ్యవస్థలతోనే పాటు వాలంటీర్ వ్యవస్థ కొద్దిగా చురుకుతనంగా వర్క్ అనేది చేసి ఈజీగా తొందరగా పూర్తయింది. ఇప్పుడు వాలంటీర్ లేరు కాబట్టి కేవలం సచివాలయ వ్యవస్థతోనే ఇది చేయించాలి మరి. ఈ తల్లికి వందనం యొక్క అర్హులు ఏమేమి ఉండొచ్చు సార్? ఖచ్చితంగా తల్లి బిడ్డ ఇద్దరూ ఆంధ్రప్రదేశ్లో ఉండాలి. ఒకే అడ్రస్ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఇద్దరిలో సమానంగా ఉండాలి. అంటే ఆధార్ కార్డులో ఇద్దరికీ సరిసమానమైన అడ్రస్ అయితే ఉండాలండి. ఒకవేళ తల్లి యొక్క ఆధార్ కార్డు, పిల్లవాని యొక్క ఆధార్ కార్డు అడ్రస్ వేరువేరుగా ఉంటే ఈ పథకం వర్తిస్తుందా? లేదండి. ఈ పథకం ఎలాంటి పరిస్థితుల్లో అయితే వర్తించదు. దీనితో పాటు రేషన్ కార్డ్ అయితే ఉండాలి. రేషన్ కార్డులో ఇద్దరు తల్లి బిడ్డ ఇద్దరూ ఉండాలి. గత ప్రభుత్వంలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్కి ప్రామాణికంగా చేసుకున్నారు. ఇప్పుడు కూడా అదే విధానం అయితే ఫాలో అవుతారా ఈ కూటమి ప్రభుత్వం? ఖచ్చితంగా కుటుంబంలో తల్లి పిల్లవారు ఇద్దరు రేషన్ కార్డులో అయితే ఇద్దరు ఉంటారు. హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకుంటే వీరికి ఈ పథకం అనేది వర్తించదు. అంటే ఖచ్చితంగా వీరు ఈ రేషన్ కార్డులో అయితే కలిసి ఉంటారు, కానీ హౌస్ హోల్డింగ్లో మాత్రం ఉండరండి. అంటే వేరువేరుగా హౌస్ హోల్డ్ అయితే మదర్ ఉంటారు, హౌస్ హోల్డ్లో పిల్లవాడు లేకుండా పోతే ఈ పథకం అనేది వర్తించదు. చాలా మటుకు ప్రభుత్వ స్కూల్లో చదివే వారికి మాత్రమే ఈ తల్లికి వందనం పథకం అమలు అవుతుందని చాలామందికి అయితే ఒక డౌట్ అయితే ఉంది సార్. ఇది ఎంతవరకు నిజం? ఇది చాలా అబద్ధం అండి. కేవలం ప్రభుత్వ స్కూళ్ళలో చదివే వారికి మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది అనడం చాలా తప్పండి. ఎందుకంటే నిన్న మంత్రివర్గ సమావేశంలో కూడా లోకేష్ గారు చెప్పడం జరిగింది. గవర్నమెంట్ స్కూల్లో చదివినా ప్రైవేట్ స్కూల్లో చదివినా ఎంతమంది చదువుతూ ఉన్నా అందరికీ ఇస్తాం ఈ తల్లికి వందనం అన్నారు కదా. మరి పాయింట్ అయితే డౌట్ అయితే ఎందుకు చెప్పండి? మరి భూమి విషయంలో ఎంత ఉంటే ఈ పథకానికి అర్హులండి? మెట్ట అయితే 10 ఎకరాలకు తక్కువ ఉండాలి. మాగాణి అయితే 3 ఎకరాల కంటే తక్కువ ఉండే మంచిదండి. అలాగే రెండు కలిపి 10 ఎకరాలకు మించి ఉండకూడదు. పట్టణంలో ఉండేవారైతే 1000 చదరపు అడుగులు మించి స్థలం కూడా ఉండకూడదండి. ఇలాంటి ఖచ్చితంగా రూల్స్ పాటిస్తేనే ఈ పథకానికైతే అర్హత కలగడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో కాకుండా ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఏమైనా మినహాయింపు ఇచ్చి ఈ పథకానికి ఏమన్నా అర్హత సాధే అవకాశం ఉందా సార్? గవర్నమెంట్ ఉద్యోగస్తులకైతే ఎలాంటి మినహాయింపు ఉండదండి. ఇంకా అవుట్సోర్సింగ్ వారికైతే ఈ మినహాయింపు అయితే ఇస్తారు. అంగన్వాడీ టీచర్లకు కానీ అంగన్వాడీ వర్కర్లకు కానీ ఈ పథకం అయితే వర్తిస్తుందండి. సో ఫైనల్గా అయితే ఈ కూటమి ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుంది అంటారా? పథకాలు అయితే అమలు చేస్తుందండి, కానీ కొద్దిగా సమయం అయితే తీసుకుంటుంది. ఏ ప్రభుత్వమైనా కొద్దిగా ఆర్థికంగా నిలదొక్కున్న తర్వాతనే పథకాల గురించి ఆలోచిస్తుంది. కాబట్టి పథకాలు అమలుకు కొద్దిగా సమయం అయితే పట్టొచ్చు. చాలా చాలా థ్యాంక్స్ సార్. మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు చాలా థ్యాంక్స్ అండి. సో అంతేనండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ ద్వారా ఖచ్చితంగా తెలియజేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇలాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ ఉన్నా
వెంటనే మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మరియు ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.